హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు పిల్లల కోసం ఓట్స్ రెసిపీ చూపించబోతున్నా. కడాయిలో ఒక గ్లాస్ పాలు పోసుకొని అవి కాగబెట్టుకోవాలండి. పాలు కాగుతూ ఉంటాయండి. మనం ఓట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓట్స్లో కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, మెగ్నీషియం ఉంటాయి. ఈ మినరల్స్ పిల్లలకి చాలా మంచిదండి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ని ఆ పాలల్లో వేసుకొని కలుపుకోవాలండి. దగ్గర పడేంత వరకు కలుపుకోండి. ఓట్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, బాగా న్యూట్రిషబుల్ అనమాట. దానివల్ల ఈజీ డైజెషన్ అవుతుంది. ఒక కప్పు తురిమిన క్యారెట్ వేసుకోవాలండి ఆ పాలల్లో. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 6 minutes వరకు కుక్ అవ్వాలి. క్యారెట్ ఈజ్ వెరీ డెలిషియస్ ఫుడ్ ఫర్ చిల్డ్రన్. ఇప్పుడు కుక్ అయి ఉంటుందండి. సో ఆ లిడ్ తీసుకొని కాసేపు కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక తురిమిన బెల్లం ఒక స్పూన్ వేసుకోవాలండి. బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా, అది పిల్లలకి చాలా మంచిది. అందుకని ప్రతి రెసిపీలో బెల్లం వేయడం వల్ల పిల్లలకు చాలా హెల్దీ. ఇప్పుడు ఒక ఇలాచీ వేసుకుందాం. జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాం అంతే. మంచిగా థిక్నెస్ తోటి దగ్గరికి అయిన తర్వాత సర్వ్ చేద్దాం. రెసిపీలో ఉన్న ఆ ఇలాచీ తీసేసి సర్వింగ్ బౌల్లో వేసుకొని పిల్లలకి సర్వ్ చేయండి. థ్యాంక్ యూ.